కొంతమంది మనం ఏం చేసినా తప్పుగానే చూస్తారండి. అది పెద్ద మనం పట్టించుకోక్కర్లేదు. ఇక్కడ విషయం వచ్చేసి ఏంటంటే, నేను ఇలాగ రీల్స్ చేస్తున్నానని చెప్పేసి, వీడియోస్ చేస్తున్నానని చెప్పేసి కొంచెం వేరేగా మాట్లాడతారనమాట. ఈ పిల్ల ఎంత చదువుకుంది, ఏంటి ఇలాగ యూట్యూబుల్లో వంటలు చేసి పెడుతుంది అని చెప్పేసి అంటున్నారంట. కొంచెం వినపడింది, హర్టింగ్‌గా అనిపించింది. కాకపోతే ఏం చేస్తాము, ఇప్పుడు ఎవరికీ సమాధానం చెప్పే టైం కాదు కదా! మనం ఎంత చదువుకున్నా ఒకానొకప్పుడు ఆ చదువు దేనికి ఉపయోగపడదనమాట. ఆడపిల్లగా పుట్టాక వంట పని, ఇంటి పని ఎవరికీ తప్పదండి. అందరికీ చేయాలి తప్పదు కదా! ఎవరికీ ఇది తప్పేది కాదు. మనం ఎంత చదువుకున్నా, ఎంత ఐఏఎస్ చేసినా ఆవిడైనా సరే ఇంట్లో ఎళ్లి అన్నం, కూర వండుకోవాల్సిందే. ఇక్కడ విషయం వచ్చేసి అంత చదివాను అంటున్నావు కదక్క, మరి ఎందుకు జాబ్ చేయలేదంటారేమో. చదివిన వెంటనే పెళ్ళయిందండి. పెళ్ళైన వెంటనే కన్సీవ్ అయ్యా బాబు. ఇప్పుడు ఆడు స్కూల్‌కెళ్ళే వరకు ఆడిని చూసుకోవాలి కదా! వెంటనే జాబ్ చేసేయాలి అనే అంత గవర్నమెంట్ జాబ్ అయితే ఏం కాదు. ప్రైవేట్‌గా ఏదన్నా చేసుకోవాలి. ఇంక అందుకని చెప్పేసి వంట చేసుకుంటూ ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పేసి ఇలాగ కుకింగ్ వీడియోస్ అయితే చేశాననమాట. ఇది పెద్ద ఏదో తప్పులాగా, ఏదో తప్పేదో చేసేసినట్టే మాట్లాడారు. సో, నాకైతే చాలా బాధ అనిపించింది. ఇలాంటి దెబ్బలు నేను ఫస్ట్ నుంచి ఎన్నో ఎదురు దెబ్బలు తింటూనే వచ్చాను. అయినా సరే నేను ఎదుర్కొంటున్నాను అంతే. ఇక్కడైతే నా మార్నింగ్‌లో చూసేయండి, ఉప్మా చేసి పెట్టేశాను. ఓ పక్కన, ఇంకో పక్కన రైస్ పెట్టేసి మా అత్తగారు వాళ్ళకి టీ పెట్టేసి ఇంకా బంగాళదుంప ఎగ్ కర్రీ అయితే చేసేసా. ఒకేసారి కర్రీ ఎందుకు చేశానంటే వాళ్ళు క్యారేజ్ పట్టుకెళ్ళిపోవాలి.